సో ఇది వచ్చేసి మనకు మైసూర్ మల్లిక. వీటికి దేశవాళీ రకం కొంచెం పొట్టి రకం. హైట్ కూడా చాలా తక్కువ ఉంది. ఇది అంటే మనకి నవంబర్ లో నాటినప్పుడు 120 రోజులకు వచ్చేస్తుంది. ఇది 120 రోజులు కాల పరిమితి. అదే ఏప్రిల్ మేలో పోసం అవుతుంది 140 నుంచి 40 రోజులు తీసుకుంటుంది. ఏప్రిల్ లో పోసి 140 రోజులు పండుతుంది. దీనికంటే ఇంకా బాగుంటుంది. క్వాలిటీ అప్పుడు బాగుంటుందా? క్వాలిటీ అనేది ఇప్పుడు బాగుంటుంది అనుకుంటుంది. అది ఇప్పుడు పండిన పంటలే మనకి జనరల్ గా అన్నం అనేది బాగుంటుంది. ఓకే. గింజ సైజు చాలా బాగున్నాయి. చాలా మంచి. ఇవి ఏంటంటే చెప్పేది చిన్న పిల్లల ఎదుగుదలకి చాలా మంచిదని చెప్పారు. ఓకే ఓకే. చిన్న పిల్లల ఎదుగుదలకి మైసూర్ మల్లిక అనేది చాలా రకం దేశవాళీ రకాలలో మైసూర్ మల్లిక పేరు కొంచెం ఫేమస్. విన్నా సార్ చాలా చోట్ల. బియ్యం కూడా ఇవి కూడా బియ్యం 100 రూపాయలు పైన కేజీ ఉంటాయి. వీటి కూడా మంచి. వీటిలో తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఏమైనా గమనించారు? తక్కువే. కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ సంవత్సరం క్లైమేట్ లో ఎండు ఆకు కనిపిస్తుంది. ఎండాకు తెగుళ్ళు సింపుల్ గా బెంగాలీ వచ్చాడు కాకుండా లోకల్ వచ్చాడు దగ్గర అంటే మనం నారైతే దగ్గరగా వేయించుకుంటే మనం ఎరువులు లేకుండా మనం పండించుకోవడానికి అవకాశం. అంటే ఇప్పుడు మనం మొదటి కాబట్టి ఈ కెమికల్ ఫర్టిలైజర్ చేస్తున్నాం. ఈసారి ఆర్గానిక్ అన్నారు కాబట్టి అక్కడ దాన్ని దాంట్లో ఆర్గానిక్ వచ్చారు. మంచి వాల్యూ. చూసారు కదండి, మన మైసూర్ మల్లిక వంగడాన్ని గురించి మన దేవల సీనన్న చెప్పడం జరిగింది. కావున ఎవరైనా కూడా పోషక విలువలతో నిండిన ఈ మైసూర్ మల్లిక వంగడాన్ని వాడుకోవాల్సింది, సేద్యం చేసుకోవాల్సిందిగా తెలియబడుతుంది.